తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సీఎం విజయ్ అసెంబ్లీలో బల పరీక్ష వేళ మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే చీలిక వర్గం ఇప్పుడు యూటర్న్ తీసుకుంటోంది. తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమైంది. ఈ మేరకు యంత్రాంగం మొదలైంది. విజయ్ కేబినెట్ విస్తరణలో తమకు అవకాశం దక్కకపోవడం పైన చీలిక వర్గం నేతలు అసహనంతో ఉన్నారు. దీంతో వీరు తిరిగి పళనిస్వామితో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ప్రస్తుతం 35 మంది మంత్రులతో టీవీకే ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకేలో పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు నేతలు, ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీలో జరిగిన బల పరీక్ష సమయంలో కూడా ఈ అసమ్మతి వర్గానికి చెందిన సుమారు 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో విజయ్ ప్రభుత్వం మెజారిటీని సులభంగా నిరూపించుకుంది. అయితే ఇప్పుడు అదే వర్గం పూర్తిగా మాట మార్చినట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం దక్కుతుందని భావించిన నేతలకు నిరాశ ఎదురైంది. ఒక్కరికీ మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. ఈ నేపథ్యంలోనే తాము టీవీకే ప్రభుత్వానికి ఎలాంటి షరతులతో మద్దతు ఇవ్వలేదని, అసలు మంత్రి పదవులపై విజయ్ పార్టీతో ఎలాంటి చర్చలే జరగలేదని అసమ్మతి వర్గ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ వర్గానికి నేతృత్వం వహిస్తున్న సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగం కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు అధినేత ఎడప్పాడి పళనిస్వామి అని, ఆయన నాయకత్వాన్ని తాము పూర్తిగా గౌరవిస్తున్నామని తెలిపారు. పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే తాము కొన్ని సూచనలు చేశామని, అంతేకాని పార్టీని బలహీనపరిచే ఆలోచన తమకు లేదని వారు పేర్కొన్నారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమికి గల కారణాలపై చర్చించేందుకే సర్వసభ్య సమావేశం కోరామని వెల్లడించారు. తమ వర్గం ఎప్పటికీ డీఎంకే వ్యతిరేకంగానే ఉంటుందని, అదే అన్నాడీఎంకే సిద్ధాంతమని స్పష్టం చేశారు. ప్రజలు టీవీకేకు మద్దతు ఇచ్చినా తమ పార్టీ భవిష్యత్తు కోసం అంతర్గత చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవని, కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని కూడా నేతలు వెల్లడించారు. జయలలిత హయాంలో ఉన్నట్లుగా మళ్లీ అన్నాడీఎంకేను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో మరోసారి జయ పాలన తీసుకురావడమే పార్టీ నేతలందరి ఆశయమని వేలుమణి వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పటి వరకు విజయ్కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల భవిష్యత్ వైఖరిపై ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో విజయ్ బలం గణనీయంగా తగ్గే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ ప్రభుత్వానికి ఉన్న సంఖ్యాబలం 144 నుంచి మళ్లీ 119కి చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే మెజారిటీకి కేవలం ఒక్క ఎమ్మెల్యే ఆధిక్యం మాత్రమే ఉండే పరిస్థితి ఏర్పడొచ్చు. దీంతో మిత్రపక్షాలపై విజయ్ మరింత ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తి మెజారిటీతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న విజయ్ ఇకపై మిత్రపక్షాల డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం పెరుగుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పార్టీల మద్దతు కీలకంగా మారే అవకాశం ఉంది. ఏ చిన్న అసంతృప్తి వచ్చినా ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో విజయ్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతోందన్న దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు అన్నాడీఎంకేలో కూడా ఈ పరిణామాలు కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని చెబుతున్నారు. అసమ్మతి వర్గం మళ్లీ పళనిస్వామితో కలిస్తే పార్టీ మరింత బలోపేతం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో విజయ్ ప్రభుత్వానికి ఇది పెద్ద రాజకీయ సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో మెజారిటీ లెక్కలు మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక ముందు రోజుల్లో ఎవరు ఎలాంటి రాజకీయ అడుగులు వేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.